ఏంటి సార్, ఒక్క మాట కూడా చెప్పకుండా పోలీస్ అయిపోయారు? రేయ్, నీతో చెప్దామనుకున్నారా, కానీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. మొత్తానికి అనుకుంది సాధించావు. నువ్వు లేకపోతే ఇదంతా జరిగేది కాదురా. అంత పెద్ద మాట ఎందుకు గానీ మీ అన్న కలిసావా? ఈ విషయం చెప్పావా? లేదురా, ముందుగా నీ దగ్గరికే వచ్చాను. సరే, ముందు వెళ్ళి మీ అన్నయ్యని కలిసి వద్దాం పదరా. అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? ఎవర్రా నీకు అన్నయ్య? మా నాన్నకు పుట్టావు అంతే. ఏంటని అలా మాట్లాడతారు? ఎంతైనా మీ తమ్ముడే కదా. పోలీస్ అవ్వగానే ముందుగా మీ దగ్గరికి వచ్చాడు. అయితే యూనిఫామ్ వేసుకున్నంత ఈజీ కాదు యూనిఫామ్ మీద ఇంటి పేరు వేసుకోవడం. ఇప్పుడు మీరు మీ మాటలతో వీడిని బాధ పెట్టచ్చు, కానీ వాడు నా రక్తమే అని తెలిసిన రోజు మీరు ఎంత వెతికినా మీ కంటికి కనిపించాడు. రారా పోదాం. బాధపడద్దురా, నీ విలువ అంటే ఏంటో తెలిసిన రోజు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. చిన్నప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు, ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఎక్కడో అనాథాశ్రమంలో నాకు నువ్వు పరిచయం అయ్యావు. మీ ఇంట్లో వాళ్ళే నన్ను చదివించి ఇంతటి వాణ్ణి చేశారు. వాడు కాదురా మా అన్నయ్య, నువ్వురా మా అన్నయ్యవి. సరేరా, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తాను. సరే, మనసులో ఏం పెట్టుకోద్దురా, ఫ్రీ అయ్యాక కాల్ చేయి. సరే, వెళ్ళొస్తాను. నన్ను వెన్నుపోటు పుడవాలని చూస్తారా? ఇకపై ఎవరైనా హద్దులు దాటితే చూశారుగా, మీ రక్తం తాగుతా. అన్నా, ఏంటి? సిటీలోకి ఎవడో కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటన్నా. ఎవరు అడిగినా వాడు కొంచెం తేడా అని చెప్తున్నారు. మన బిజినెస్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో. తెల్ల చొక్కాన ఏం పీకలేకపోయింది, ఇంకా కాకి ఎంత. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. ఏయ్, ఇకపై ఎవరైనా హద్దులు దాటితే వీడికి పట్టిన గతే వాళ్ళకి పట్టుద్ది. సుబ్బు, సిటీలోకి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు ఎలాగైనా సరే ఆ డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవాలి. తప్పకుండా సార్. జాగ్రత్త. సరే సార్, వెళ్ళొస్తాను. చెప్పరా, డ్రగ్స్ ఎక్కడికి సప్లై చేస్తున్నారో? సార్, నాకేం తెలియదు సార్. చెప్పకపోతే చంపుతాను. ఎవరు చెప్పు. సార్, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు సార్, కానీ మేము ఇది తీసుకొని స్కూల్ పిల్లలకు అమ్ముతున్నాం. దీని వెనుక ఉన్నది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? అది మాత్రం తెలియదు సార్. మాకు ఈ బ్యాగ్ మాత్రమే ఇస్తారు సార్. ఇంతకు మించి నాకు ఏం తెలియదు. నన్ను వదిలేయండి సార్.
ఆల్ రైట్. సుబ్బు, జాబ్ ఎలా ఉంది? బాగుందిరా. డ్యూటీలో జాయిన్ అవ్వగానే డ్రగ్స్ కేసు ఇచ్చారు. ఎవడో సిటీలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంట. ఆ కేసు నాకు ఇచ్చారు. అవునా? జాగ్రత్తరా, సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు. నాకేం కాదులేరా. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి. చెప్పండి సార్. సరే సార్. లాలో, నాకు కొంచెం చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం. సరేరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీకు ఒక విషయం చెప్దామని పిలిచాను. చెప్పండి సార్. 3 months నుంచి సిటీలో డ్రగ్స్ కేసు చాలా ఎక్కువైపోయాయి. అవును సార్, శ్రావణ్ సార్ కూడా ఈ కేసు గురించి నాతో మాట్లాడారు. ఓకే, బట్ నువ్వు అనుకున్నట్లు ఇది సింపుల్ కేసు అయితే కాదు. ఈ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నది కాళీ. ఈ సిటీని వాడి కంట్రోల్లో తెచ్చుకున్నాడు. నీకు ఇంకొక విషయం చెప్పాలి. కాళీ పైన ఒకడున్నాడు. ఇవన్నీ ఆగాలంటే పైన వాడిని పట్టుకోవాలి. ఈ కేసును పూర్తిగా నీకు వదిలేస్తున్నాను. ఎలా డీల్ చేస్తావో నాకు తెలియదు. ఈ సొసైటీని కాపాడే బాధ్యత నీదే. తప్పకుండా సార్. ఆల్ రైట్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. లాలు, నీకు ఈ సిటీలో ఉన్న ఖాళీ గురించి తెలుసా? వాడి గురించి ఎందుకు సుబ్బు? ఇప్పుడు నా టార్గెట్ వాడే. వాడి గురించి చెప్పు. సిటీని వాడి కంట్రోల్లో పెట్టుకొని ఎన్నో క్రైమ్లు చేశాడు. అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోయాడు. నీకు ఇంకో విషయం తెలుసా? పోలీస్ వాళ్ళలో కూడా వాడి మనుషులు ఉన్నారు. ఒక్కసారి వాడు ఎక్కడుంటాడో చూపిస్తావా? సరే, దూరం నుంచి చూపిస్తా. సరే. వాడే ఖాళీ. సరే, వెళ్దామా? సుబ్బు, నువ్వు ఈ కేసు హ్యాండిల్ చేయొద్దురా. వాడు చాలా డేంజరు. నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నాకేమవుతుందిరా? ఈ కాకిని టచ్ చేసి భూమి మీద ఉండగలడా? వాడి గురించి చాలా విన్నారా, అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నా. నువ్వేం టెన్షన్ పడకు. ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. సరే, వెళ్దాంపా. అన్నా చెప్పన్నా. డ్రగ్స్ పంపిస్తున్నాను, అలాగే 20 మంది అమ్మాయిలను పంపించు. అన్నా, ఇప్పుడు సిటీ అంతా పోలీసు వాళ్ళంతా ఎక్కువ తిరుగుతున్నారన్నా. ఈ నెల వరకు అమ్మాయిలంటే కష్టమన్నా. సరే, ముందు డ్రగ్స్ పంపిస్తున్నాను, సమయం చూసుకొని మిగతా పనులు చూడు. సరే, ముందు డ్రగ్స్ పంపిస్తున్నాను, సమయం చూసుకొని మిగతా పనులు చూడు. సరేలే అన్నా. డ్రగ్స్ వస్తున్నాయి, వెళ్ళి తీసుకొని రండి. సరే అన్నా. ఎక్కడ పడితే ఎక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. చిన్న తేడా వచ్చినా తెలుసు కదా, పైనుండేవాడు పీకలకు వస్తాడు. సరేనా? రే ఆగండ్రా, ఆగండ్రా రే.
నీకు ఇంకో విషయం తెలుసా? పోలీస్ వాళ్ళలో కూడా వాడి మనుషులు ఉన్నారు. ఈ సొసైటీని కాపాడే బాధ్యత నీదే. ఏంట్రా మీరు చేసేది? చూసుకునేది లేదా? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఖాళీకి ఈ విషయం చెప్పకండి. సరే అన్న. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎక్కువగా టెన్షన్ పడకు. క్రిమినల్స్ ఎక్కడికి పారిపోరు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. దొరికినట్టే దొరికి పారిపోయారు సార్. నెక్స్ట్ టైం ఎవరిని వదలను. సరే 3 days నువ్వు లీవ్ తీసుకో. దీని గురించి ఆఫీసులో తర్వాత మాట్లాడుకుందాం. సరే సార్. ఓకే. రే, ఏమైందిరా? నువ్వు ఒక్కడివే ఎందుకు వెళ్ళావు? నీతో పాటు నీతో పనిచేసే పోలీసులకని తీసుకెళ్లాల్సింది. నీకేమన్నా అయితే? దొరికినట్టే దొరికి పారిపోయారా, కానీ ఎవరో నన్ను వెనక నుండి తలకు కొట్టారు. అసలు ఆ టైంలో ఏమో తప్ప అక్కడ ఎవరు లేరురా. కానీ ఉన్నట్టుండి నన్ను కొట్టింది ఎవరు? నన్నెవరో ఫాలో చేస్తున్నాను అనిపిస్తుందిరా. సుబ్బు, నా మాట విను. కాంప్లికేటెడ్ కేసు మనకెందుకు? భయపడుతున్నావా? భయం కాదురా, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. నార్మల్ కేసు అయితే వదిలేసేవానిరా. డ్రగ్స్ సప్లై చేస్తూ ఈ డ్రగ్స్ ని పిల్లలకి ఇస్తున్నారు. ఇలాగే వదిలేస్తే ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరికి తెలియదు. పోలీస్గా దీన్ని అణచివేయడం నా బాధ్యత. అయినా తప్పులు చేసే తప్పులు నాకు లేని భయం నాకెందుకురా? సరే, నేను కూడా నీతో పాటు ఉంటా. మరి నీ ఉద్యోగం? నేను ఉద్యోగం ఎప్పుడో మానేశారా. అదేంట్రా? వచ్చే శాలరీ సరిపోలేదురా. నాకు కూడా బాధ్యతలు ఎక్కువైపోయినాయి. బాధ్యత సార్, మీరు ఎస్ఐ సుబ్బునే కదా? అవును, చెప్పండి సార్. నేను మిమ్మల్ని కలవడానికి 1 వారం నుంచి ట్రై చేస్తున్నా సార్. సరే చెప్పండి, ఏమైంది? సార్, 1 వారం నుంచి మా పాప కనిపించడం లేదు సార్. మీరే ఎలాగైనా కాపాడండి సార్. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. సార్, నేను ఆటో డ్రైవర్ సార్. సార్ ప్లీజ్ సార్, నా కూతురు మీరే ఎలాగైనా కాపాడండి సార్. సరే లాలు, నువ్వు వెళ్ళు. నేను ఇతనితో పాటు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని వస్తాను. నేను వస్తాను సుబ్బు. నీకేదో పని ఉందన్నావు కదా, పర్లేదు నువ్వు వెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. వీడికి ఎక్కడో చూశాను. వాడికి ఎక్కడో చూశాను. The number you have dialed is currently busy. సుబ్బు, వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా. వాడు ఖాళీ రైట్ హ్యాండ్ రా.
చూస్తే ఎవరు కనిపించడం లేదు. అసలు ఏమైంది? కొంచెం ముందుకు రండి సార్, చెప్తాను. ఎస్ఐ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అనవసరంగా అందులో వేలు పెట్టావు. రేయ్ ఎస్ఐన్ రా. సింహం బొనులోనంత వరకేరా మీ ఆటలు. ఒక్కసారి సింహం బొనులో నుండి బయటికి వస్తే బోన్స్ కూడా మిగలవు. వీటితో మాట్లాడరా ఎస్ఐ. ఎవడ్రా నిన్ను పంపించింది? ఖాళీ. ఏంటి కాకి ఇలా వచ్చావు? నన్ను చంపమని మనుషుల్ని పంపావుగా. ఏంటి కాకి ఇలా వచ్చావు? నన్ను చంపమని మనుషుల్ని పంపావుగా. నేనా? చూడు కాకి, అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయను. నువ్వు కూడా ఏదో ఒక రోజు దొరుకుతావు. ఈ ఖద్దర్ని ఆ కాకి ఏమీ చేయలేదు. కావాలంటే హిస్టరీ చూసుకో. కాకి అనుకుంటే ఖద్దర్నైనా తెల్ల పంచిల్నైనా ఊడదీసి కొట్టగలదు. హిస్టరీలో విక్టరీ ఎప్పుడు కాకిదే. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నావు, అమ్మాయిల్ని అమ్ముతున్నావు. ఆధారాలు దొరకనంత వరకే. నువ్వు ఎప్పటికీ నన్ను ముట్టుకోలేవు. ముట్టుకోవడం ఏంట్రా? నిన్ను మట్టిలో పాతేస్తా. మాటలు మాట్లాడే కాకీలని ఎంతో మందిని చూశాను నేను. నేను నీలాంటి క్రిమినల్స్ని చాలా మందిని చూశాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇకపై నీ వాళ్ళని వెంటాడి చంపుతాను. నీకేం కాలేదుగా? నాకేమవుతుందిరా? చూసావా, ఎవరిని నమ్మలేము. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇకపై నేను నీతోనే ఉంటాను. సరే. హలో నేను అన్నయ్య. నీతో కొంచెం మాట్లాడాలి. సరే అన్నయ్య, వస్తున్నా. రే, అన్నయ్య కాల్ చేశాడు రా. నువ్వు అంత హ్యాపీగా ఏం ఫీల్ అవ్వకు. నిన్ను బాధ పెట్టడానికి రమ్మని ఉంటాడు. సరేరా, వెళ్ళి కలిసి వద్దాం. నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పన్నయ్యా. నాన్న 60 ఎకరాలు నీ పేరు మీద రాసిచ్చాడు. అది ఇప్పుడు నా పేరు మీద రాసిచ్చేయి. సరే అన్నయ్య. అరే ఏంద్రా నువ్వు? నీ ఆస్తి కదరా అది. అన్నయ్య కంటే నాకు ఏది ఎక్కువ కాదురా. రిజిస్టర్ పిలుస్తాను, ఇంకా వెళ్ళండి. సరే అన్నయ్య. సుబ్బు, ఏంట్రా నువ్వు చేసింది? అన్నయ్య నాతో మాట్లాడితే చాలరా. సరే గానీ మీ నాన్నగారు నీ కోసం రాసిచ్చారు. అది వాళ్ళకి ఇచ్చేసి ఎలారా? ఒక్కసారి ఆలోచించు. సరేలే, ఆ విషయం వదిలేయి. నువ్వు చేసింది నాకు నచ్చలేదురా.
పర్లేదు లేరా. నేను ఖాళీని మాట్లాడుతున్నా. ఖాళీ. అవును, చెప్పండి, మీరు నాకెందుకు కాల్ చేశారో? నీ తమ్ముడు నాకు కావాలి. నీకి వాడికి పడదని నేను విన్నాను. నువ్వు వాడిని పట్టిస్తే నీకు కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం. అలాగే మేము చేసే బిజినెస్ లో కూడా నిన్ను పార్ట్నర్షిప్ గా చేర్చుకుంటాం. నాకు కొంచెం టైం కావాలి. నీకు కావాల్సిన టైం తీసుకో, కానీ ఒక్క మాట, వాడి మీద పగ తీర్చుకోవడానికి ఇదే సరైన అవకాశం. దీన్ని నువ్వు వదులుకోవాలనుకుంటున్నాను. శుభు, నీకు నవీన్ గుర్తున్నాడా? మన ఇంటర్ ఫ్రెండ్ అనుకుంటా. అవును, ఏదో జాబ్ వేకెన్సీ ఉందంట. మొన్న నాతో కలిసినప్పుడు ఇలా చెప్పాడు. అయితే ఒకసారి ట్రై చేయి. నాకు ట్రై చేయాలనే ఉందిరా, కానీ నిన్ను వదిలి ఉండాలంటే భయంగా ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పానురా నాకేం కాదని. ఇంట్లో కూడా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పావు కదా. ఎలాగో పని పూర్తయిన తర్వాత నా దగ్గరికే వస్తావు. సరే, అయితే రేపు కలుస్తాను. చెప్పులాలు, ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నా. గుర్తించడానికి ఇంత సమయం పట్టింది. ఆస్తిపాస్తులు మాకేమొద్దు, నువ్వు మాతో కలిసి ఉంటే చాలు. ఆస్తిపాస్తులు మాకేమొద్దు, నువ్వు మాతో కలిసి ఉంటే చాలు. సమయం చూసుకొని పిలుస్తాను, ఇంటికి రా. నీకోసం కుటుంబం అంతా ఎదురు చూస్తుంది. మనసులో ఏదీ పెట్టుకోవు. సరే అన్నయ్య. ప్లాన్ గుర్తుంది కదా? గుర్తుంది, నేను చూసుకుంటాను. సుబ్బు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్లాక్ షర్ట్ వేసుకొని వెళ్తున్న ఒక అతను డ్రగ్స్ తీసుకెళ్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే వెళ్ళి పట్టుకో. సరే సార్.
హ్యాండ్స్ అప్. లాలు, నువ్వేంట్రా ఇక్కడ? చేతిలో బ్యాగ్ ఏంటి? ఈ బ్యాగ్ డెలివరీ చేద్దామని వచ్చాను రా. చెప్పాను కదా మా క్లాస్మేట్ నవీన్ ఏదో పని ఉందని చెప్పాడని. ఒకసారి బ్యాగ్ ఇవ్వు. రే, ఇందులో డ్రగ్స్ ఉన్నాయిరా. నిజంగా నాకు తెలియదురా. నేనేదో డెలివరీ అంటే ఈ పని ఒప్పుకున్నాను, లేదంటే చేసేవని కాదు. దొరికాడా? దొరికాడు సార్. పాయింట్ బ్లాక్లోనే ఉన్నాడు. వేసేయమంటారా? వద్దు, నేను వస్తున్నా. ఎక్కడ వాడు? అదిగోండి సార్ అక్కడ. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆ రోజు కూడా వీణ్ణే నేను వెంబలాడించుకుంటూ వెళ్ళాను. కానీ ఎవరో తల కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయాను. తప్పించుకున్నాడు. ఇప్పుడు దొరికాడు. ఇప్పుడు చెప్పండి సార్, ఏం చేయమంటారు? సరే, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు భలే పట్టుకున్నావురా వాడిని. మరి ఊరికే అయిపోతారా పోలీసులు? కొంచెమైనా బుద్ధి ఉందారా? బయట ఎక్కడా తిరగద్దని చెప్పాను కదా. సారీ సార్, కొద్దిగా పని ఉంటే బయటకు వచ్చాను సార్. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. అక్క అక్క, కొంచెం ఇటు తిరగక్క. హలో అమ్మాయి, నీ పేరేంటి? నీకెందుకు? అందంగా ఫోటోలు తీసా కదా, పేరు చెప్తే తప్పేంటి? ఈసారి తీసినప్పుడు చెప్తాలే.
నవీన్ ఎందుకు ఇలాంటి పని చేశాడు? తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? ఒకసారి నవీన్కు కాల్ చేద్దాం. హలో అండి, గుర్తున్నానా? అదే ఆ రోజు ఫోటో. హలో అండి, గుర్తున్నానా? అదే ఆ రోజు ఫోటో. నీకేం పని ఉండదా? అంటే ఉంటది. మరైతే పని చూసుకోపోండి. మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. ఈసారి కలిసినప్పుడు ఇస్తాలే. అంటే మళ్ళీ కలుస్తారు. ఏంటి నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎక్కడున్నావు లాలు? ఇక్కడే టౌన్లో ఉన్నా. సరే వస్తున్నా, నీకు ఒక విషయం చెప్పాలి. సరేరా, ఇక్కడే ఉంటా. అరే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా? అరే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది. వేట నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. అది మీరంటే నేనంటే అది మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. నిజంగా తెలుసా? మీరు నాకు ముందే తెలుసు.
లాలో, నా మనసులో మాట తనకు తెలిసింది. అయితే అంతా ఓకేనా? అవును. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నాకు చూపించవా? నీకు చూపించకుండా ఎలా ఉంటారా? అదిగో. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నాకు చూపించవా? నీకు చూపించకుండా ఎలా ఉంటారా? అదిగో. రే, తను ఖాళీ చెల్లెలరా. నా వదిలిన వాడిని చంపేస్తాను. రేయ్, ఇది విధి ఆడుతున్న నాటకం. లేదంటే వాణ్ణి నా చెల్లెలి ప్రేమించడం ఏమిటి? వాడి ప్రాణాలు నా చేతుల మీద పోవాలని కాలం ఇలా కలిసొచ్చింది. కొద్దిగా రోజులతో పాటు ఓపికతో ఉండు. ఈ విషయము చెల్లికి తెలియకోకుండా చూసుకో. సరే, నేను మళ్ళీ కలుస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏమైంది? అది నేను మళ్ళీ చెప్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. నాకు ఖాళీకి గొడవ ఉందని తనకి తెలుసంటావా? లేదంటే ఇది ఖాళీ ప్లానా? నాకెందుకో ఇది ఖాళీ ప్లాన్ ఏమో అనిపిస్తుంది. నేను తనని అడగలేను. నేనే ఏదో ఒకటి చేసి నిజాన్ని తెలుసుకుంటాను. ఏరా ఖాళీ, బాగానే ప్లాన్ చేసావు. నీ చావు నా చేతుల మీదే ఉంది కాబట్టి ఇలా జరుగుతోంది. అయితే ఈ విషయం మీ చెల్లికి తెలియదంటావు? నేను వెన్నుపోటు పొడిచేవాడిని కాదు. పైగా ఒక ఆడబిడ్డని అద్దం పెట్టుకొని అస్సలు చేయను నేను. నువ్వు ఇంత దిగజారవని నాకు తెలుసు. త్వరలో కలుద్దాం. వస్తా బామర్దే. నేను మా అన్నని కలవడానికి రేపు వెళ్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విషయం మీ ఫ్రెండ్కి చెప్పావా? ఈ విషయం వాడికి చెప్తే మా అన్నయ్యని నమ్మద్దంటాడు. వాడు చెప్పడంలో తప్పులేదు, కానీ ఇప్పుడు మా అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. సరే, నేను మొబైల్ని స్విచ్ ఆఫ్ చేస్తాను. ఒకవేళ వాడు నిన్ను అడిగితే తెలియదు అని చెప్పు. నేను మా అన్నని కలుస్తున్నట్టు వాడికి తెలియకూడదు. సరే, నేను చూసుకుంటాను. కానీ ఒక విషయం, నిన్ను చివరిసారిగా చూడాలని ఉంది. అలా చివరిసారిగా అని అనకూడదు. నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సరే. ఈ రోజు నీకు ప్రాణగండం ఉంది. ఊరు దాటి వెళ్ళకు. ఎవరు స్వామి మీరు? మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? నేను మా వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. నా మాట విను. ఒక్కసారి నువ్వు ఊరు దాటితే నువ్వు ఇంకా తిరిగి రావు. ప్రకృతి కూడా నిన్ను హెచ్చరిస్తుంది. ఈ కాలంలో కూడా ఏంటి స్వామి మీరు? ఈ మారణ హోమాన్ని నువ్వు కూడా ఆపలేవా దేవుడా? ఇన్ని రోజుల నుంచి ఈరోజు దొరికావురా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదంతా నా ప్లానే. నువ్వు అనవసరంగా మా దారికి అడ్డొస్తున్నావు. నిన్ను మేము చంపకపోతే మా పైన ఉండేవాడు మమ్మల్ని చంపుతాడు. ఇప్పుడు నీ వంతు, నీ తమ్ముణ్ణి చంపేయ్.
రేయ్, నా తమ్ముడి మీద చెయ్యి పడితే నరుకుత్తా. ముందు వాళ్ళ అన్నయ్యని చంపేయండిరా. ముందు వాడిని ఎత్తేండ్రా. చివరికి నీ చావు నీ స్నేహితుడు కూడా చూడలేకపోయాడు. ఏంట్రా నవ్వుతున్నావు? అందరూ ఒకటే చోటే చేరారు. న్యాయం వైపు నిలబడకుండా అన్యాయం వైపు నిలబడ్డావు. వాడు ప్రతి ఒక్క పనికి అడ్డు వస్తున్నాడు. నువ్వు ఆ పని చూడు, ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఈసారి ఆ ఎస్ఐ మిస్ అవ్వకూడదు. సుబ్బు, సిఐ సునీల్ సార్ కూడా ఖాళీ మనిషే. వాళ్ళేదో ప్లాన్ చేశారు, అది నేను విన్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే సార్. చూసావరా, నీ చుట్టూ శత్రువులే ఉన్నారు. నిన్ను చంపుతుంటే ఎవడూ రాలేదు. అయినా ఎప్పుడు ఒకరితో ఉంటావు కదా. నీ స్నేహితుడు లాలు చివరికి నీ చావు వాడు కూడా చూడలేకపోయాడు. అన్నా, ఇప్పుడు వీడు నా ముందే ఉన్నాడు. నువ్వు ఒక్కసారి ఊ అంటే వీడిని చంపేస్తా. వాడి చావు ఎలా ఉండాలంటే ఇంకెవడైనా మనకు అడ్డు రావాలంటే భయపడాలి. వాడి చావు ఊరంతా వినిపించాలి. సరే అన్నా. వాడింకా ప్రాణాలతో లేడు. నువ్వు వాడిని మర్చిపోవడం మంచిది. లేదంటే అన్న గురించి నీకు తెలుసు కదా, చెల్లని కూడా చూడ్డు. ఏంటి సుబ్బు మొబైల్ 1 వీక్ నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది?
హలో, నీకొక విషయం చెప్పాలి. ఏంటండి అది? ఇకపై మనకు ఎవడు అడ్డుగా లేడు. ఇకపై ఎవడైనా వస్తే వాడి చావు చాలా భయంకరంగా ఉంటుంది. సుబ్బుని చంపేశా. రోజుల్లో 50 టన్నుల డ్రగ్స్ కావాలి. నాకు ఇంకో 2 రోజుల్లో 50 టన్నుల డ్రగ్స్ కావాలి. సరే అన్న, పంపిస్తాను. అన్న, ఇంకో విషయం, ఇక్కడ పోలీసు వాళ్ళు మనము చూసి ఉచ్చబోసుకుంటున్నారు. ఈ భయానికి కారణం నువ్వే. ఇక మనల్ని ఆ పైవాడు కూడా ఆపలేడు. కానీ ఒక్క విషయం అన్నయ్య, ఈ విషయాన్ని లాలతో చెప్పొద్దు. రేయ్, సమయం లెక్క పెట్టుకో. మరణం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ వెనకాల ఎవ్వడున్నా, ఎంతటివాడున్నా ఒక్కొక్కడిని తలకాయలు నరుకుతా. అన్నా, నీకు విషయం చెప్పాలన్నా. ఏంటది?
మనం ఆ ఎస్ఐని చంపాం కదా, వాడి ఫ్రెండ్ పగ తీర్చుకోవడానికి వచ్చినాడన్నా. ఆ ఎస్ఐని చంపాం కదా, వాడి ఫ్రెండ్ పగ తీర్చుకోవడానికి వచ్చినాడన్నా. మనకు ఎదురు నిలబడిన కాకినే లేపేశాం, ఇక వీడెంత? నువ్వు అనుకున్నట్లు వాడు మామూలుడు కాదన్నా. వాడు 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 వాడి గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిందన్నా, వాడు అండర్ కవర్ ఏజెంట్ అన్నా. వాడి పేరు మీద ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. వారి గురించి తెలిసిన తర్వాత నేను ఇలాగే షాక్ అయ్యాను. ఇంకో విషయం అన్నా, మనతో పాటు ఉండే సిఐని, మనతో పాటు పనిచేసిన నవీన్ని చంపిండేది కానీ వాడే. మాటిస్తున్నా, సుబ్బు చావు కారణమైన వాళ్ళని ఏ ఒక్కరిని వదలను. అన్న, మన బిజినెస్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మన వాళ్ళందరూ చనిపోతున్నారు. నాకు భయంగా ఉందమ్మా. అసలు ఎవరు ఇదంతా చేస్తుంది? అసలు ఈ సిటీలో ఏం జరుగుతుంది? క్రిమినల్స్ ని చంపుతున్నది ఎవరు? ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్ హై టెన్షన్ గా మారింది. ఎస్ఐ సుబ్బు కనిపించకుండా పోయిన తర్వాత ఇదంతా మొదలైంది. ఆయన అండర్ కవర్ లో ఉండి చేపిస్తున్నారా, లేదంటే అసలు దీని వెనుకున్నది ఎవరు? అన్న, కొంపదీసి ఆ ఎస్ఐ బతికే ఉన్నాడా? సార్